వెల్కమ్ టు కవిరాజా ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే మనకు గుంటూరు జిల్లాలోని కొండవీడి కోటలో ఉన్నాను అనమాట. సో ఇక్కడైతే మనకి ఒక ఇంట్రెస్టింగ్ అయిన బావి గురించి ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో రాజులు ఆభరణాలు ధరించుకోవడానికి ఒక గది, సో మామూలు వడ్లు ధాన్యాలు దాచుకోవడానికి ఒక గదిని ఉపయోగించారు. అదేవిధంగా నెయ్యిని దాచుకోవడానికి ఒక బావిని అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగిందంట. సో నెయ్యికి సపరేట్ బావి ఎందుకు ఏర్పాటు చేశారా అంటే, సో ఆ కాలంలో నూనె అనేది ఉండదు అనమాట. సో కూరలో కానీ సో నైవేద్యం ఇవ్వడానికి కూడా, సో అందుకని అటువంటి నెయ్యిని దాచిపెట్టుకోవడం కొరకు రాజులు అనేవి ఒక బావిని అనేది ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ రోజు మనం ఆ యొక్క నెయ్యి బావిని ఈ రోజు వీడియోలో చూద్దాం. సో ఇటువైపు కొంచెం దూరం వెళ్ళగా మనకి ఆ యొక్క నెయ్యి బావి అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయమాకండి. కొత్త వాళ్ళు ఉంటే నా వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. సో చూడండి ఎంత భయంకరంగా ఉంది, చెట్లు అంతా. సో ఈ యొక్క భయంకరమైన ప్రదేశంలోనే ఒక మూలన ఒక నెయ్యి బావి అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో మనం ఎన్నో బావిలు చూస్తుంటాం. వాటర్ తాట నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఇప్పుడే తెలిసిన బావి ఏంటంటే నీళ్ళని తోడుకోవడానికి బావిని ఉపయోగిస్తాను అనుకున్నాను. ఫస్ట్ టైం నాకు నేటి బావిని చూసుకోవడం జరుగుతుంది. సో నేను కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నేనైతే ఆ నెయ్యి బావి దగ్గరికి అయితే వచ్చాను అనమాట. సో చూశారు కదా, ఇదే అనమాట నెయ్యి బావి. సో దీనికి మరొక పేరు వచ్చేసి నేతి బావి అనమాట. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా లోతుగా ఉంది. సో ఎంత లోతుగా ఉంటుందయా అంటే, సో ఒక రాజ్యానికి సరిపడంత నెయ్యి కూడా సో ఎక్కడి నుంచి అనమాట తీస్తారనమాట. సో ఒకసారి చూడండి.
చూడండి చాలా లోతు ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే వర్షాలు పడటం వల్ల ఈ నేతి బావిలో నుంచి వాటర్ అనేది అంతా ఇక్కడ స్టోర్ అయింది. సో ఇందాక మీకు వీడియోలో చూపించాను కదా, సో ఆ నెయ్యి, సో ఈ వాటర్ వచ్చేసి అనమాట జిగటగా ఉంటుంది. సో అందువల్ల ఇదిగో చూడండి జిగటగా ఉంటుంది వాటర్ అంతా. సో నీటి బావి కాబట్టి వల్ల సో మామూలు వాటర్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ రాజ్యానికి సరిపడా నెయ్యి వరకు తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా ఈ యొక్క నేతి బాయి ఈ యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ, సో ఈ యొక్క కొండవీటి రాజ్యం మొత్తానికి కూడా నెయ్యి అనేది ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తారనమాట. సో అంత నెయ్యిని ఇక్కడ స్టోరేజ్ చేస్తారనమాట. సో ఈ నెయ్యి తీసుకుని ఆ యొక్క రాజ్యంలో ప్రజలందరూ ఈ నెయ్యిని దానం చేస్తూ ఉంటారు రాజు అప్పుడప్పుడు. సో అంత నెయ్యి అనేది అంత ప్రత్యేకమైంది అనమాట. సో బంగారం కంటే పవిత్రంగా ఈ నెయ్యిని దాచిపెట్టేవాళ్ళు అనమాట ఆ కాలంలో. సో బంగారాన్ని కూడా వీధులు అమ్మేవాళ్ళు, కానీ ఈ నెయ్యి మడుగు సపరేట్ గా ఇద్దరు రాజభటులు ఏర్పాటు చేసేవారు. సో అప్పట్లో నెయ్యి దొంగతనం కూడా చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళందరినీ కోసం ఇక్కడ రాజభటులు కూడా ఉండేవాళ్ళు. సో ఈ గది వచ్చేసి కూడా చూసారు కదా, చాలా అడవి ఉంది కదా. సో అడవులన్నీ దాటుకొని వీడియోలో చూసారు కదా, సో దాటుకొని రావాలన్నమాట. సో ఇది ఎవరికి తెలియదు. సో ఇక్కడ ఎటువంటి బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. సో తెలిస్తే మళ్ళీ ఈ ప్రదేశం గురించి వస్తారని చెప్పేసి ఈ ప్రదేశాన్ని అలా సీక్రెట్ గా ఉంచారనమాట. సో పక్కన కొండ, ఇదిగో నీటి బాయి. సో ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు అనమాట. నేను రీసెంట్ గా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు లొకేషన్ కనపడటం వల్ల ఇక్కడికి వచ్చి చూపిస్తాను. ఇది ఫస్ట్ టైం యూట్యూబ్ లో మందే అనమాట ఈ నేతి బాయి వీడియో. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోమాకండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కవిరాజా ఛానల్.